అందరికీ నమస్కారం అండి. మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, మన జీవితంలో హఠాత్తుగా మంచిగా డెవలప్ అయ్యేందుకు, అలాగే మన జీవితంలో హఠాత్ గొప్ప మార్పు, గొప్ప స్థాయికి చేరాలన్నా ఇప్పుడు చెప్పబోయే ఈ ఒక్క మాట అనేది చాలండి. తప్పకుండా మీ యొక్క జీవితంలో మీరు మంచి స్థాయికి రావటం మీ కళ్ళారా మీరే చూస్తారు. ఇప్పటి వరకు ఎలా ఉన్నా సరే ఇక మీద నుంచి మీ జీవితం అద్భుతంగా మారాలి అంటే ఈ ఒక్క మాట తప్పక చెప్పుకొని తీరాల్సిందే. ఇక ఆ మాట ఏంటి, మనం జీవితంలో అభివృద్ధి చెందటానికి అది ఎలా చెయ్యాలి అని పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. ఇక మన ఛానల్లో చాలా వరకు ఇలాంటి మేనిఫెస్టేషన్స్, ఏంజిల్ నెంబర్స్, అలాగే స్విచ్ వర్డ్స్, ఇలాంటి గొప్ప మార్పు తెచ్చే మంచి మాటలు ఇవన్నీ కూడా చెప్పుకుంటూ ఉన్నాం. వాటిలో భాగంగానే ఈరోజు మన జీవితంలో మనం గొప్ప స్థాయికి చేరే అద్భుతమైన ఈ యొక్క ఒకే ఒక మాట అనేది మనం చెప్పుకున్నప్పుడు తప్పకుండా మన జీవితంలో గొప్ప మార్పు రావటమే కాకుండా మనకు డబ్బు పరంగా కానీ ఏ విధమైన అభివృద్ధి అనేది కూడా బాగా జరుగుతుంది. ఇక ఆ మాట ఏంటి అంటే, అసలు ఈ యొక్క మాట చెప్పుకోవటానికి ఎలాంటి రూల్స్ అనేది లేదండి. పీరియడ్స్ టైం అయినా, నాన్ వెజ్ తిన్నా, ఎలాంటి అంటు ముట్టు తీటైనా ఏది కూడా పాటించాల్సిన అవసరం లేదు. కాబట్టి ఎవరైనా కూడా ఏ మతం వారైనా కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క మాట చెప్పుకోవటానికి మనకు ఫలాని సమయం అనేంటూ ఏమీ లేదు. మీకు ఎప్పుడైతే ఒక 5 నిమిషాలు ఖాళీగా ఉంది, లేదా ఒక 2 నిమిషాలు ఖాళీగా ఉంది అన్నప్పుడు కూడా ఈ మాట అనేది చెప్పుకోవచ్చు అన్నమాట. పలానా దగ్గరే కూర్చొని చెప్పుకోవాలి, పలానా ప్లేస్లోనే చెప్పుకోవాలనేది ఏమీ లేదు. ఎప్పుడు మీకు ఫ్రీగా మైండ్ రిలాక్స్గా ఉంటుందో అలాంటప్పుడు కూడా చెప్పుకుంటూ ఉండొచ్చు. మీరు వర్క్ చేసుకుంటూ కూడా మీరు చెప్పుకోగలిగితే చెప్పుకోవచ్చు. అదే ఖాళీగా ఉన్నారు అలాంటి సమయంలో చెప్పుకోవచ్చు. ఇంతసేపే చెప్పుకోవాలి కూడా లేదండి. ఎన్నిసార్లైనా సరే మనం ఒక రోజులో చెప్పుకోవచ్చు అన్నమాట. కానీ మనం చెప్పుకున్నాము, ఇన్నిసార్లు చెప్పుకున్నామనే కౌంటింగ్ అనేది ఏమీ లేకుండా మన మనసు అనేది నిజంగా మన డెవలప్మెంట్, మన అభివృద్ధి, మన జీవితంలో గొప్ప మార్పు, మనం అనుకున్నది కావాలి అనే ఒక లక్ష్యం మీద మన మనసు ఉన్నప్పుడు ఆ పాజిటివ్నెస్ అనేది చెప్పుకుంటే మంచి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. ఇక ఈ మాట చెప్పుకోవడానికి మీరు ఎలాంటి రాసుకోవటాలు అలా ఏమీ లేదు. వీలైనన్ని సార్లు చెప్పుకుంటే సరిపోతుంది. ఇక ఆ మాట చెప్పుకోవటానికి ఒకే ఒక కట్టుబాటు అంటూ ఏదైనా ఉంది అంటే అది ఏంటి అంటే, మీరు కంటిన్యూగా ఒక 48 డేస్ అనేది చెప్పుకుంటే చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. మనం వరుసగా కొన్ని రోజులు ఒక విషయాన్ని పదే పదే తలుచుకుంటున్నాం, అనుకుంటున్నాం, అది జరగాలని కోరుకుంటున్నామంటే ఖచ్చితంగా మనకు ఈ విషయం అది జరిపించే తీరుతుందన్నమాట. కాబట్టి కంటిన్యూగా 48 డేస్ అనేది తప్పకుండా చెప్పుకొని చూడండి. అప్పుడు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. మీరు చేసేవి కూడా మంచి అభివృద్ధి కలగటం, మంచిగా మీరు చేసే పనిలో మార్పు రావటం అనేది మీకే తెలుస్తుంది. అంటే అది డబ్బు పరంగా అయినా, మీ యొక్క బిజినెస్ పరంగా అయినా, లేదా మీరు ఏ ఇతర ప్రయత్నం చేసినా వాటన్నిటిలో కూడా సక్సెస్ అనేది ఉంటుంది. మీకు హఠాత్తుగా ఒక లక్ అనేది ఫేవర్ అయ్యింది అంటే కూడా మీరు నమ్మటానికి ఆశ్చర్యపోనవసరం లేదన్నమాట. ఎందుకంటే మీరు ఈ యొక్క మాట చెప్పుకుంటున్నారు కాబట్టి. ఇక ఆ మాట ఏంటి అంటే, థ్రైవ్ ఈ ఒక్క మాట అనేది చెప్పుకొని చూడండి. తప్పకుండా మీకు హఠాత్తుగా గొప్ప స్థాయికి వెళ్ళే యోగం అనేది కనిపిస్తుంది. ఈ యొక్క మాట మనకు చాలా అభివృద్ధిని చేకూరుస్తుంది. థ్రైవ్ అంటేనే అభివృద్ధి, అంటే డెవలప్మెంట్ అని కూడా అనుకోవచ్చు అన్నమాట. అలాంటి డెవలప్మెంట్ అనేది మనలో రావాలి అంటే ఈ థ్రైవ్ అనే ఒక మాట అనేది చెప్పుకోవాలి. అది మేము అభివృద్ధి చెప్పుకుంటాము కదా అంటే, కానీ కొన్ని వర్డ్స్కి పవర్ ఉంటుంది. కాబట్టి థ్రైవ్ అనే ఒక మాటని మీరు రోజులో ఎన్నిసార్లైనా కూడా చెప్పుకోవచ్చు. సో ఈ మాట చెప్పుకోండి. మీ యొక్క అభివృద్ధి మీ చేతుల్లోనే ఉంది. మీరు ఏది తలపెట్టినా సక్సెస్ అవుతుంది. అలాగే మీకు హఠాత్తుగా గొప్ప స్థాయి వచ్చినా మీరు ఆశ్చర్యపోనవసరం లేదన్నమాట. ఇక మీరు ఒక 48 డేస్ అనేది వరుసగా చెప్పుకొని తర్వాత మీరు ఆపాల్సిన అవసరం కూడా లేదు. అలాగే మీకు మంచిగా ఉంది మా జీవితం, బాగా మాకు సక్సెస్ అనేది ఉంది, డబ్బు పరంగా మేము బాగా ముందంజలో ఉన్నాం
అనుకొని మీకే తప్పకుండా అనిపిస్తుంది కాబట్టి దాన్ని అలాగే కూడా కంటిన్యూ చేయొచ్చు, నో ప్రాబ్లం. కానీ ఒక 48 డేస్ అనేది మాత్రం కంపల్సరీగా ప్రయత్నించి చెప్పుకొని చూడండి. తప్పకుండా మీరు అనుకున్నది అనుకున్నట్టు జరిగే తీరుతుంది. సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి.